హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని కీలకమైన ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ రైల్వే శాఖ మరో రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ప్రయాణిస్తున్న ప్రతి బండి కూడా వెయిటింగ్ లిస్టును తలపిస్తూ ఉంటుంది. ఇంకా రెగ్యులర్ బండ్లు అయితే ఇక్కడ నెల నుంచి నెల 15 రోజులు ముందుగానే ఆర్ఏసీలు అలాగే వెయిటింగ్ లిస్టుని తలపిస్తూ ఉంటుంది. ఇలాంటి మార్గాల మధ్యలో రైల్వే శాఖ మరో రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపూర్ రైల్వే స్టేషన్ని కలుపుతూ ఈ కొత్త రైలు ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ బండి చర్లపల్లి రైల్వే స్టేషన్ మీద నుంచి వయా విజయవాడ మీదుగా నర్సాపూర్కి చేరుకుంటుంది. ఈ బండి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే చర్లపల్లి నర్సాపూర్ మధ్యలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17061గా ఉంటుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ బండి మనకి మొదటిసారి మే 2వ తారీఖున బయలుదేరుతుంది. ఈ బండి శనివారం రోజు చర్లపల్లి నర్సాపూర్ మధ్యలో అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. నర్సాపూర్ చర్లపల్లి మధ్యలో ఈ బండి మనకి ఏప్రిల్ 26వ తారీఖున మొదటిసారి అందుబాటులో ఉంటుంది. ఈ బండి ఆదివారం రోజు నర్సాపూర్ చర్లపల్లి మధ్యలో మనకి సేవలు అనేది అందిస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17062గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ బండి వారానికి ఒకరోజు ఇటు నుంచి ఒకరోజు అటు నుంచి ఉంటుంది. శనివారం రోజు చర్లపల్లి నుంచి ఆదివారం రోజు నర్సాపూర్ నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ బండి ప్రయాణించే మార్గం అనేది మనం చూసుకుంటే ఈ బండి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రతి శనివారం రోజు రాత్రి 7:50 అందుబాటులో ఉంటుంది. ఈ బండి నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అంకివీడు, భీమవరం టౌన్, వీరవాసారం, పాలకొల్లు ఈ ప్రాంతాల మీదుగా ఉదయం 7 గంటలకి నర్సాపూర్కి ఈ బండి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో నర్సాపూర్ రైల్వే స్టేషన్లో ఈ బండి సాయంత్రం 8 గంటలకి అందుబాటులో ఉంటుంది. ఈ బండి కూడా వయా విజయవాడ మీదుగా చర్లపల్లికి మరుసటి రోజు ఉదయం 7:50 చేరుకుంటుంది. ఈ రైల్లో మనకి కోచ్ పొజిషన్ వచ్చేసి సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఈ రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.